ఏలూరు జిల్లా జీలిమిల్లి మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని అలాగే అవగాహన సదస్సును నిర్వహించారు. ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్న పేరాబొత్తుల రాజశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఉపాధ్యాయులు ఏజెన్సీలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని ఎమ్మెల్యేని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్డీఏ కూడా నిలబెట్టిందంటే అభ్యర్థి 30 సంవత్సరాలు బట్టి పార్టీలో ఉంటూ పార్టీ యొక్క చందన పెంచుకుంటూ అలాగే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసుకుంటూ ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి వ్యక్తికే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకి మంచి అభ్యర్థిని ఉభయ గోదావరి జిల్లాలో క్యాండిడేట్గా నియమించింది. ఆయన పేరే పేరాబొత్తుల రాజశేఖర్ గారు. ఈరోజు తప్పకుండా ఎన్డీఏ కూటమి నిలబెట్టిందంటే తప్పకుండా అతనిలో సేవ దొరకడం, అలాగే సమస్యలపై పోరాటం చేయడం, అలాగే సమస్యలు తీర్చడం ఇలాంటివి అనేకమైనవి ఆయన క్వాలిటీ చూసే ఈరోజు ఎన్డీఏ కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి సారథ్యంలో మంచి వ్యక్తిని నిలబెట్టారు. అందుకు మీ అందరూ కూడా పేరాబొత్తుల రాజశేఖర్ గారికి తప్పకుండా ఓటు వేయాలి.